విజయవాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మందా తుఫాన్ భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటన చేపట్టిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. నందివాడ మండలంతో పాటుగా పలు వరద ప్రభావిత గ్రామాల్లో పునరావాస కేంద్రాలను పరిశీలించిన అధికారులు. 28వ తేదీ అతి భారీ వర్షాలకు కురున్న దృష్ట్యా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు వెల్లడించిన కలెక్టర్. గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో కార్తీక సోమవారం పూజలు. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు చేరుకున్న భక్తులు. కార్తీక దీప పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్న మహిళలు. మంతా తుఫాను ప్రభావంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేసిన ఎమ్మెల్యేలు. వెలిగండ్ల రాము, వరలకుమార్ రాజా. ప్రజలకు సహాయంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యేలు. మత్స్యకాలు వారికి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ జేవీఆర్. కృష్ణా జిల్లాలో మంతా తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తుఫాను ప్రత్యేక అధికారిని ఆమ్రపాలి. జిల్లా అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసిన స్పెషల్ ఆఫీసర్. మందా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వర్షాల వల్ల ప్రభావం చూపుతున్న నందివాడ, కుర్తివెన్ను, బంటుమిల్లి తదితర మండలాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటిస్తూ పునరావాస కేంద్రాలు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో పలు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ నందివాడ మండలంలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బుడమేరు వంతెన వద్ద వరద ప్రవాహం, అవుట్ఫ్లో వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. పర్యటన భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా ముఖంగా వారి ఇరువురు విజ్ఞప్తి చేశారు. 28వ తేదీన అతి భారీ వర్షాల కురున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, అధికార యంత్రాంగం పాల్గొన్నారు. పంపించేటట్టుంటే తొందరగా పంపించేయండి, అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళిపోతే వాడు, కానీ రేపు వరకు అయితే ఫిట్టింగ్ పెట్టుకోవచ్చు. ఎన్ని షాప్స్కి అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయాలి. నీళ్ళు ఆడలేదు సార్, పనిచేస్తుంది. ఇప్పుడే బోర్డు సార్, ఈ నీళ్లు తూములు తిప్పి నీళ్ళు ఆడలేదు సార్. అందరూ రిటర్న్ వచ్చేసారా? గాలికి బోట్లు కొట్టుకొని పగిలిపోవడం అలాంటివి కదా. అనిమల్ హస్బెండరీ ఉన్నారు ఎవరైనా? బిఏఎస్ సైక్లోన్ నైట్ 8-9 అలా క్రాస్ అయిపోయి నైట్ చీకట్లో ఏం చేయలేరు. గాలులు క్రాస్ అవ్వడం కన్నా ముందే గాలులు స్టార్ట్ అవుతాయి. సపోజ్ పవర్ అవుటేజ్ వచ్చేసింది అనుకోండి, దీని దగ్గర ఏమన్నా రిలీఫ్ సెంటర్స్ లో లైట్స్ గిట్స్ పెట్టుకున్నారా? జనరేటర్ కొన్ని ఈ క్యాండిల్స్, కొన్ని ఇవి డ్రాగన్ లైట్స్ లాగా ఉంటాయి కదా, ఛార్జింగ్ లైట్స్ కూడా కొన్ని పెట్టుకుంటే మంతా తుఫాన్ వస్తున్న నేపథ్యంలో మన కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనకు 27, 28, 29 3 రోజులు వర్షాలు ఉంటాయి. దాంట్లో 28వ తేదీ చాలా ఎక్కువ వర్షాలు ప్లస్ మనకు గాలులు కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది కనుక ప్రజలందరూ కూడా దయచేసి ఇంట్లోనే ఉండాలి. సో మనము స్కూల్స్ కూడా అన్ని దానికి సెలవు ఇచ్చేసాము. పెంకుటిల్లులు, పూరిల్లులు, పాత ఇల్లులు, పాకలు ఇలాంటి కచ్చా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా
తప్పనిసరిగా మన రిలీఫ్ సెంటర్ కి రావాలి అని కోరుకుంటున్నాను. గాలులు ఉంటాయి కనుక సో ఇల్లులు ఏమైనా పడిపోయి ఎవరికైనా ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది కనుక అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ఎక్కడైనా వర్షాలు ఎక్కువయ్యి మనకు కాజ్వేల పైన ఎక్కువ వాటర్ పారుతున్నప్పుడు మనము అంచనా లేకుండా చాలా మంది రోడ్లు క్రాస్ చేస్తూ అలా క్రాస్ చేసి దానికి వెళ్ళి కొట్టుకుపోయేవి జరుగుతూ ఉంటది. సో దాన్ని కూడా మనం ప్రభుత్వ తరపున ముళ్ళ కంపలు అన్ని పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి ఏర్పాటు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే వాటర్ ని ఎక్కడ క్రాస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ప్రభుత్వంతో మీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో ఎటువంటి ప్రాణహాని లేనట్టు చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సో తుఫాన్ తర్వాత కూడాను మనము చెట్లు పడిపోతే రోడ్లు చెట్లు క్లియర్ చేసేదానికి, ఎలక్ట్రిక్ పోల్ పడిపోతే ఎలక్ట్రిసిటీ రీస్టోర్ చేసేదానికి, సో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తొందరగా పరిస్థితిని మనము నార్మల్ గా చేసేదానికి అన్ని ప్రణాళిక సిద్ధం చేసుకొని సన్నద్ధంగా ఉన్నాము. సో ఖచ్చితంగా ప్రజల సహకారంతో ఈ మొంత తుఫాన్ ముప్పుని అధిగమిస్తాము అని అనుకుంటున్నాం. ఈ రోజు మార్నింగ్ నుంచి మేము కృతివెన్నులో ఎర్లగొంది విలేజ్ చూడడం జరిగింది. ఇప్పుడు బంటుమిల్లిలో కూడా ముంజులూరు చూస్తాను. అలాగే నేనే ర్యాండమ్ గా ఈరోజు మధ్యాహ్నం వరకు అన్ని కూడా చూడడం జరుగుతుంది. యాక్చువల్లీ అంటే మన తుఫాన్ షెల్టర్ కి వచ్చిండే వాళ్ళకి మంచి సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది మనం పరిశీలిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తుఫాన్ ని పురస్కరించుకుని మనకి 28 ఎస్పెషలీ హైలీ ఎఫెక్టెడ్ డే కింద ఉంటుంది కాబట్టి మెయిన్గా మనకి కరకట్టలు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయి, అదేవిధంగా ఈ హౌసెస్ ఏదైతే కొంచెం డ్యామేజ్ ప్రోన్గా ఉన్నాయి, పాత ఇళ్ళు, ఈ పడిపోవటానికి ఆస్కారం ఉన్న గోడలు, ఇటువంటి పురాతనమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం. అండ్ ఆల్సో ఎక్కడెక్కడైతే రిలీఫ్ సెంటర్స్కి తరలించడానికి మార్క్ చేసుకుని ఉంచుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఈవినింగ్ ఆర్ బై టుమారో ఎర్లీ మార్నింగ్ కల్లా వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లో తరలించడానికి మా రెవెన్యూ కౌంటర్ పార్ట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాం. అంతేకాకుండా మనకు ముఖ్యంగా పోర్టు అనేది సముద్రంలో ఉంటుంది కాబట్టి ఈ రివర్స్ ఇప్పుడు స్టార్మ్ సర్చ్ ఇటువంటివి ఉంటాయి. అంతేకాకుండా సముద్రం కూడా కొద్దిగా ముందర రావడం జరుగుతుంది కొన్ని ఏరియాస్లో. అటువంటి ఏరియాస్ అన్నిటికీ వెళ్ళే దారులు ఇవి కూడా మేము ప్రాపర్గా అది మా మ్యాన్ పవర్ పెట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. బీచెస్ దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పి అడ్వైస్ చేస్తున్నాం. అంతేకాకుండా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని మేము ఏడీ ఫిషరీస్ వీళ్ళ ద్వారా వీఆర్ గివింగ్ అడ్వైజరీ, ఎవరు కూడా ఫిషర్మెన్ వీళ్ళని వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు కృష్ణా జిల్లాలో వీఆర్ ఆల్సో హ్యావింగ్ అర్బన్ ఏరియాస్ లైక్ గన్నవరం కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కొన్ని అర్బన్ ఏరియాస్ కూడా వస్తాయి. అలాంటి చోట్ల మున్సిపాలిటీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఇబ్బంది రాకుండా సబ్మర్జెన్సీ ప్రోన్ ఉండే ఏరియాస్ ఇవన్నీ కూడా ముందరే 2 days బ్యాక్ నుండి కూడా మేము మెల్లగా అలర్ట్ అది పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. గుడివాడ పట్టణంలో పవిత్ర కార్తీక సోమవారం పూజలను శైవ క్షేత్రాల వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానం తదితర శైవ క్షేత్రాల స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేశారు. తెల్లవారుజాము నుండి శైవ క్షేత్రాలకు వేలాదిగా భక్తులు పోటెత్తారు. పలువురు మహిళలు దీపారాధన చేస్తూ స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప లాభ సిద్ధ్యర్థం మమ పుత్ర అభిషేకాలు రావాలండి. నారాయణ పరం బ్రహ్మ నారాయణ నారాయణ పర ధ్యాన నారాయణ
మందా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురనున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. అమెరికా పర్యటనలో రాము ప్రజలను అప్రమత్తం చేస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నియోజకవర్గంలో అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, వర్షాల వల్ల సమస్యలు తలెత్తితే అధికారులు లేదా ప్రజావేదిక కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మందా తుఫాన్ ఆంధ్ర రాష్ట్రం మీద విరుచుకుపడుతుంది. ప్రధానంగా కృష్ణా జిల్లా మీద. కృష్ణా జిల్లాలో కూడా గుడివాడలో అత్యధికమైన ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. గాలులు 70 కిలోమీటర్ల స్పీడ్ లో వస్తాయి. అలాగే రెయిన్ ఫాల్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ముందుగా ఈ ప్రాబ్లం ని గమనించుకుని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అధికారులు మొత్తం వేరు చోట్ల మనకి వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఖాళీ చేయాలి అని వాళ్ళు చెప్తారో తప్పకుండా ప్రతి ఒక్కరిని అక్కడ ప్రజలందరూ సహకరించి, అధికారులు సహకరించి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి ప్రధానంగా. అలాగే ఈ లోపు అన్ని అరేంజ్మెంట్స్ క్లియర్ గా చేసుకుంటూ వస్తా ఉన్నాం. గుడివాడ టౌన్ లో గానీ, నందివాడ మండలంలో గానీ చాలా పెద్ద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గుడ్లవల్లేరు మండలం కూడా చాలా టఫ్ గా ఉండే అవకాశం ఉంది. సో అందుకని ప్రతి ఒక్కరూ సహకరించండి. మనం అందరం ఈ ప్రమాదం నుంచి కలిసికట్టుగా బయటపడదాం. దీనికి పూర్తి ప్రయత్నాలు నేను, అధికారులు మొత్తం అందరూ చేస్తున్నాం. మీరు దయచేసి సహకరించండి. నేను అన్ఫార్చునేట్లీ గుడివాడలో లేకపోవటం వల్ల నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేకపోతున్నాను. కానీ ప్రతి ఒక్కరు మానిటర్ చేసుకుంటా ఉన్నాం. మస్ట్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు చెప్పిన ఖాళీ చేయాల్సిన ఇళ్లు, అంటే ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయే కాకుండా కొంచెం డేంజరస్ గా ఉన్న ఇళ్లన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఆ ఇళ్లలో వాళ్ళందరూ తప్పకుండా సహకరించి ఈ క్యాంపులకు వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ రక్షణ మా బాధ్యత, మనందరి బాధ్యత. మనందరం కలిసి ఈ ప్రమాదం నుంచి బయటపడదామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. రోజు క్షణం అధికారులతోనూ మాట్లాడుతూనే ఉన్నాం. అందరం కలిపి మంచిగా ఎవరికి ఏమి ప్రాబ్లం రాకుండా చూసుకునేట్టుగా ప్రయత్నాలు మొత్తం చేస్తా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ వెనిగండ్ల రాము. బంగాళాఖాతంలో ఏర్పడిన మందా తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కోరారు. కలిదిండి మండలం పెద్దపుట్లపూడి, అప్పారావుపేట, పెదలంక పల్లిపాలెం, మట్టగుంట, కొండంగి పల్లిపాలెం ప్రాంతాల్లో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పర్యటించి ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. మహిళా తల్లులకు, పెద్దవారికి, గ్రామ పెద్దలకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్సీగా మీ జయమంగళ వెంకటరమణ, మీ బిడ్డగా, మీ మత్స్యకారుల బిడ్డగా మన గ్రామం ఇచ్చేసి ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు కూడా రేపు 2 రోజులు లేకపోతే 3 రోజులు పిల్లలకు కూడా సెలవు ఇచ్చారంటే మరి తుఫాను పరిస్థితి మీరు ఎదుర్కొందేం కాదు, మనం ఎదుర్కొందేమి కాదు. మన జాతి ఎటు ఎక్కిద్దో తెలియదు. కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యనంటే సెంటర్లో ఉన్నాం మనం. కనుక నేను ఏటకి వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే దూరంగా పట్టుబడికి వెళ్ళి వ్యాన్ మీద పట్టుబడికి వెళ్ళేవాళ్ళు కానీ, పెద్ద వయసు ఉన్న వాళ్ళు దయచేసి పనిలోకి వెళ్ళవద్దు. ఎందుకంటే క్షణంలో మారిపోతుంది. 96లో కూడా నేను చూసా ఉర్దూ తుఫాను. 11 గంటల వరకు సిరుగులేదు. 1 గంట నుంచి తెల్లారు 5 గంటల లోపు మొత్తం ముంచేసింది. కోనసీమ కొబ్బరి చెట్లని పడగొట్టింది. 3 గంటలు చాలు తుఫాను. పగలంతా ఎండ కాసింది ఆ రోజు. అందుకే నేను దయచేసి పెదపుట్లపూడి నా కులస్తులకు అందరికీ కూడా మరొకసారి, మనలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వెంకటేశ్వరరావు గారు, వెంగన్నబాబు గారు అంటారు, బాబు గారు, నల్లబో గారు, ఎర్రబో గారు, చక్రవర్తి,
అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అందరి పేరున అందరూ తెలుసు. ప్రాంతాల్లో ఉన్న ఇల్లు కానీ, ముంపుకు గురయ్యే ఇల్లు కానీ, అందులో ఖరీదైన టీవీలు, ఫ్రిడ్జ్లు ఉంటే, మీ స్నేహితులు కొంచెం డాబాలుంటే 5 ఫ్లోర్లు పెట్టుకోవడము, ఇలా 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ప్రకటించే వరకు ఈ లోపల ఏదన్నా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే సుఖంగా తేలిపోవచ్చు. ఏదైనా ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి, పెద్దిన్నమ్మ తల్లి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఎటువంటి ఉపద్రవం రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కోరుకుంటున్నాను. తుఫాను నేపథ్యంలో అధికారులు మరియు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని పామరు ఎమ్మెల్యే వరలకుమార్ రాజా సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పామరు నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకత్వాన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, ఏ చిన్న సమస్య తలెత్తినా అధికారులు లేదా కూటమి నేతల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కుమార్ రాజా విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నేను మీ కుమార్ రాజాని. కృష్ణా జిల్లా ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి మీ ముందుకు వచ్చా. మీ అందరికీ తెలుసు, మోందా తుఫాన్ హెచ్చరికలు ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ ధైర్యంగా ఈ తుఫాన్ని ఎదుర్కొందాం, సురక్షితమైన ప్రాంతాల్లో ఉందాం. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా సురక్షితమైన ప్రాంతానికి చేరాలి. అదేవిధంగా కరెంటు స్తంభాలకు లేకపోతే ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి ఇలాంటి సమయంలో వెళ్ళకూడదు. రాబోయే 4-5 రోజులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని బయటికి రానివద్దు. అత్యవసర పనులు అయితే తప్ప, మీరు కూడా పనులుంటే తప్ప బయటికి రావద్దు. దూరమైన ప్రాంతాలకి ప్రయాణం పెట్టుకోవద్దు. కాల్ సెంటర్కి సంబంధించి కూడా కృష్ణా జిల్లా సంబంధించి వాతావరణ శాఖ కూడా 9154970454 అనే నెంబర్ని ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నెంబర్గా పెట్టింది. వీటితో పాటు మీ అందరికీ తెలుసు, డైల్ 112 ఎప్పుడైనా కానీ పోలీస్ శాఖ వారు సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ధైర్యంగా ఉండి ఏదైతే ఈ మోందా తుఫాన్ని ఎదుర్కోవటానికి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, అందరూ కూడా తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకొని మీ మొబైల్ ఫోన్ ఎప్పుడు ఫుల్ ఛార్జ్ పెట్టుకొని, అదేవిధంగా చెట్ల కిందకి, చెట్ల దగ్గరికి, లేకపోతే ఇబ్బంది ఉన్న పరిస్థితుల దగ్గరికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఈ తుఫాను సమయం గడిచేదాకా కూడా ఇంట్లోనే ఉండవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ మోందా తుఫాన్ని అందరం కూడా జాగ్రత్తగా ఎదుర్కొని జాగ్రత్తగా అందరూ కూడా చర్యలు తీసుకుందాం, అప్రమత్తంగా ఉండి ఈ తుఫాన్ని ఎదుర్కొందామని, ఎవరు ఆందోళన చెందొద్దు, భయపడొద్దని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో గుడివాడికి చెందిన భక్తులు ఇంటి రామ శ్రీదేవి దంపతులు లక్ష దీపోత్సవ పూజలు నిర్వహించారు. వివిధ దేవతామూర్తుల ఆకృతుల్లో నిర్వహించిన దీపోత్సవ పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి కార్తీక మాసంలో దీపోత్సవ పూజలు నిర్వహిస్తున్నట్లు భక్తులు రాము పేర్కొన్నారు. ఫోటో తీస్తున్నా, వీడియో తీస్తున్నా.
ఇప్పుడు రామగారి ఫ్యామిలీ ఒకసారి యువగారు పిలుస్తున్నారని ఇది రామగారి ఫ్యామిలీ రెండు మధ్యలో రావాలని ఆశిస్తున్నారు. గుడివాడ సత్యనారాయణపురంలోని వికాస్ రెయిన్బో పాఠశాల అధినేత పుట్టి రామచంద్రశేఖర్ ప్రతిష్టాత్మక జాతీయ అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డును అందుకున్నారు. సాధారణ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 26వ తేదీ ఆదివారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మరియు ఆర్గనైజేషన్ పెద్దలు పుట్టి రామచంద్రశేఖర్ కి డాక్టర్ అబ్దుల్ కలాం నేషనల్ ప్రతిభ అవార్డును అందజేశారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవకు గాను ఈ అవార్డును రామచంద్రశేఖర్ అందుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యా ప్రముఖులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం గర్వకారణంగా ఉందని గుడివాడ వికాస్ రెయిన్బో పాఠశాల ప్రాంగణం నిర్వహించిన కార్యక్రమంలో రామచంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి ప్రతిభ అవార్డు అందుకున్న రామచంద్రశేఖర్ ను పలువురు గుడివాడ పట్టణ ప్రముఖులు, అప్సా నాయకులు, వికాస్ రెయిన్బో పాఠశాల అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ జనార్దనపురం గుడివాడ కృష్ణా డిస్ట్రిక్ట్ శ్రీ సంజా అనిల్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ అప్పుగట్ల కుమార్ గారు, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నెక్స్ట్ అవార్డ్ విన్నర్ శ్రీ అప్పుగట్ల కుమార్ గారు, ప్లీజ్ బీ రెడీ. తుఫాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్త తీసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ సూచించారు. ఇప్పటికే జిల్లాలోని కైక్లూరు నియోజకవర్గంతో పాటు అన్ని ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలకు సహాయంగా పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ పేర్కొన్నారు. మెంతా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. రానున్న రేపు, ఎల్లుండి 27, 28వ తారీఖు, 29వ తారీఖు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వేగంగా గాలులు వీచే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఏదైనా అత్యవసరం అయితే తప్ప మీ ప్రయాణాలను కొంచెం వాయిదా వేసుకోవడము, తర్వాత మీ ఇంట్లో ఛార్జింగ్ లైట్స్ కానీ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కోతలు ఉండే అవకాశం ఉంది తుఫాను ప్రభావితంతో. సో మీ దగ్గర టార్చ్ లైట్స్, బ్యాటరీస్ అన్ని ఎక్విప్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, మీ దగ్గర ఏదైనా లూజ్ షెడ్లు కానీ, హోర్డింగ్స్ కానీ, ఏదైనా లూజ్గా రేకులు ఎగిరిపోయే లాంటివి ఉంటే అవి ఎగిరిపోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రమాదకారకంగా తయారవుతాయి. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే లూజ్వి అవి తీసేయడము, గట్టిగా ఫిక్సప్ చేసుకోవడము చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా అతి భారీ వర్షాలు అతి కొద్ది సమయంలో పడే కాలంలో ఉన్నాం మనము, మారుతున్న కాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల. అలాంటప్పుడు తక్కువ టైంలో వాటర్ కల్వర్ట్స్ కానీ, ఇవి ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా చిన్న కాజ్వేనే ఈజీగా దాటేస్తామని చెప్పి రిస్క్ తీసుకోకుండా వెయిట్ చేసి దగ్గరున్న షెల్టర్స్లో వెయిట్ చేయడం అలాంటివి చేయండి. మీ అందరికీ పోలీసు అన్ని శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా అందుబాటులో ఉంటాము. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అట్లాంటి టైంలో మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వృద్ధులు, పిల్లలు, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ముందుగానే ఆ హాస్పిటల్స్ దగ్గరలో ఉండడం చాలా శ్రేయస్కరం. ఏదైనా మీకు ఇబ్బంది ఉన్న ఎడల వెంటనే డయల్ 112 నెంబర్కి ఫోన్ చేసిన ఎడల తక్షణమే పోలీస్ స్పందిస్తారు. పోలీస్ ఆల్టర్నేట్ కమ్యూనికేషన్ వ్యవస్థని కూడా సిద్ధంగా పెట్టుకొని ప్రతి దగ్గర సన్నద్ధతతో ఉన్నారు. మీరు ఎట్లాంటి పరిస్థితులను భయపడాల్సిన అవసరం లేదు. అదే టైంలో జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. థ్యాంక్ యూ. మందా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్లో అలల ఉధృతి పెరిగి పర్యాటక ప్రాంతమంతా భయానకంగా మారింది.
బీచ్ వద్ద పోలీస్ మరియు ఉమెరైన్ ప్రత్యేక పహరా ఏర్పాటు చేశారు. పర్యాటకులను బీచ్ లోపలికి అనుమతించకపోవడంతో వారు వెనుక తిరుగుతున్నారు. కార్తీక సోమవారం స్నానాలు ఆచరించినందుకు వచ్చే భక్తులను కూడా పోలీసులు అనుమతించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తుఫాను వరదల ప్రభావంతో కైకలూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన ఆటపాక పక్షుల కేంద్రాన్ని ఫారెస్ట్ అధికారులు సోమవారం నుండి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పక్షుల కేంద్రాన్ని నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన కృష్ణా జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కృష్ణా జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి మందా తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ ఆఫీసర్ ఆమ్రపాలి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మ్యామ్ మొత్తం జిల్లా అంతా కూడా చెట్లన్నీ కూడా పోయినాయి. అక్కడికి నేను డిఫెన్స్ నేను అరికేన్ తెల్లవారుజామున నిద్రలేసి కూర్చొని మేము మానిటర్ చేసుకుంటాం. అప్పుడు నాకు సుధారణ 96 ఫోన్ నెంబర్ పెట్టండి. ఎవరైనా ఒక మండల లెవెల్ ఆఫీసర్ ఉంటే బెటర్. జిల్లా కలెక్టర్ ఇంటి నుంచి అయితే ఆల్రెడీ ఉన్నాయండి. ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా మనము మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి, ఏలూరు జిల్లా కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచి మళ్ళీ మనం సో మత్స్యకారులు రైతులు ఇద్దరు
రైతులకి ఆల్రెడీ మనము మత్స్యకారులని ఆల్రెడీ మనము దాదాపు మనకి 2 రోజుల్లో ఒక 20 మంది బయటకు వెళ్ళున్నారు. వాళ్ళందరినీ ఆల్రెడీ తీసుకొని మనము పెట్టేసి బోట్స్ అన్నీ కూడా లాక్ చేసి పెట్టుకున్నాము. రైతులకు సంబంధించి కోతలు ఏవి కొయ్యొద్దు అని చెప్పేసి ఇచ్చున్నాము. అండ్ వరి కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ పంటలు కావచ్చు, దానికి సంబంధించిన ప్రికాషనరీ స్టెప్స్ కూడా మనము స్టేట్ లెవెల్ నుంచి వచ్చాయి, మనం కూడా చెప్పాము. మేము చెప్పేది ఏంటంటే మోస్ట్లీ మనకి ఇంకా కోత దశలో ఉన్నాయి. బట్ ఏవి కూడా ఇప్పుడు ఈ వర్షాల కారణంగా మనం కోత కొయ్యొద్దనేసి మనం రైతులకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కొన్ని ప్రికాషనరీ మెజర్స్ లైక్ మనము ఈ ఉప్పు ద్రవణం అనేది మనం పిచికారీ చేసుకోవడము, లేకపోతే ఏదైనా పడిపోతే అంటే ఒకవేళ వాలిపై దాన్ని మనం కట్టలుగా కట్టి నిలబెట్టడము, ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోమని చెప్పడం. ఒకటే కోరేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం ధాన్యం ప్రొక్యూర్ చేస్తుంది. బట్ ఈ టైంలో అయితే కోతలు పోయేదని చెప్తున్నాం. ధ్వంసమైన గుడివాడ పట్టణానికి ప్రధాన రహదారి అయిన బంటుమిల్లి రోడ్డుకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని సిపిఎం ఆధ్వర్యంలో బంటుమిల్లి రోడ్డు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిత్యం అనేక వేల మంది ప్రయాణించే బంటుమిల్లి రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ, ఐద్వా, కార్యదర్శి రజనీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఇబ్బంది కలిగే రోడ్లు వెంటనే బాగు చేయాలి. గుడివాడ పట్టణంలోకి వచ్చే రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. ఇది బంటుమిల్లి రోడ్డు. ఈ రోడ్డు 6 నెలల నుంచి ఇదే పరిస్థితి. ఏదో కొద్దిగా పెద్ద పెద్ద గోతులు అయిన తర్వాత కొద్దిగా తెచ్చి దీంట్లో మట్టి లాంటిది పోస్తున్నారు. తర్వాత మళ్ళీ రోడ్లు ఇలాగే అయిపోతున్నాయి. కాబట్టి ఇదే కాదు, బైపాస్ రోడ్డు అంతే. గుడివాడ బైపాస్ రోడ్డు, గౌతమ్కి వెళ్ళే రోడ్డు కూడా అలాగే ఉంది. ఈ రోడ్డు అటాగే ఉంది. ఇటు చూస్తే మన బస్ స్టాండ్కి ఎదురుగా వెళ్ళేది ఐఎంఏ హాల్ రోడ్డు కూడా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడే రోడ్లు ఇగో పోసేస్తాం, అయిగో ఇన్ని లక్షలు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి అని గుడివాడకి చెబుతుంది. కానీ రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్లని తక్షణం రిపేర్ చేయలేకపోతే వెహికల్స్ యాక్సిడెంట్లు అవడం, రాత్రిపూట ఇబ్బందులు పడటం. గుడివాడ పట్టణంలోకి ఎంటర్ అవ్వాలంటే ఏ పక్క రోడ్డు చూసినా ఇదే పరిస్థితి. ఇంత గోతులతో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ రోడ్లని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో బంటుమిల్లి రోడ్లో గోతులు 6 నెలల నుండి కూడా అట్లాగే ఉన్నా కానీ ప్రభుత్వాలు అట్లాగే చూస్తూ ఉండే పరిస్థితి. అదే రోడ్లలో కూడా గుడివాడ పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే తాలూకా ఉన్న వాళ్ళైనా రాము గారు కూడా ఇటు వెళ్తూ పోతూ ఉంటూనే ఉంటారు. ఇది బంటిమిల్లికి వెళ్ళే మెయిన్ రోడ్డుగా ఉన్న రోడ్డు. ఇది గొంతులు పడిపోయినా కానీ ఇంతవరకు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ప్రభుత్వం అధికారులు చెప్పుకుంటూ ఉంటున్నారు, రోడ్లు బాగు చేస్తున్నాము, మేము అమెరికా తయారు చేసినట్టు గుడివాడ పట్టణాన్ని తయారు చేస్తామన్న పరిస్థితుల్లో ఈ రోజున చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ మాటలకి మాత్రం కోటలు దాటే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కానీ ఏదైనా అభివృద్ధి విషయంలో ఏమీ జరగని పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాయి. గుడివాడ ప్రజలని అన్నింటిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి పదే పదే చెబుతూ ఉన్న ఈ ప్రభుత్వం గోతులు మూడ్చే పరిస్థితుల్లో కూడా చేసే పని కూడా శుభ్రతంగా చేసే పరిస్థితులు కూడా లేవు. ఇదే ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఇక్కడ గుడివాడ పట్టణంలో రోడ్ల మీద కూర్చొని సిపిఎం పార్టీగా ధర్నాలు చేసే పరిస్థితులు కూడా ప్రజలందరినీ కలుపుకొని చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచడం. ఈరోజు గుడివాడ పట్టణంలో రోడ్లు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ట్యాంకీ బజార్ నుంచి కోతిబొమ్మ కాడ నుంచి ట్యాంకీ బజార్ కాడ నుంచి బంటిమిల్లి రోడ్డు వరకు అన్నీ గుంటలుగానే ఉన్నాయి. ఈ రోజున వాతావరణం చూస్తే తుఫాన్ అంటున్నారు. రేత్రిపూట బైకులు వేసుకొచ్చేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అది గొయ్యి ఉందో తెలవదు, మంచి రోడ్డు ఉందో తెలవదు. గుడివాడ పట్టణంలో అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. కాబట్టి మేము అధికారులను కానీ ఎమ్మెల్యే గారిని కూడా ఒకటే అడుగుతున్నాం. మేము ఏమండి మరి ఈ రోడ్లు ఎలా ఉండి రేపు పొద్దున ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికే నష్టం, కానీ దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు?
కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా రోడ్లు గుంటలు పూడ్చాలని మేము కోరుతున్నాం. గుడివాడ పట్టణంలో మరి నాయకులు గెలిచే ముందు అవి చేస్తాం ఇవి చేస్తామని ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. చేతల్లో పని అంతా శూన్యంగా కనబడుతుంది. గుడివాడ పట్టణంలో ఏ రోడ్డు చూసినా కూడా ఎక్కడ కూడా రోడ్డు అనేది సరిగ్గా లేదు, గుంతలమయంగా ఉంది. మరి భారీ వెహికల్స్ తిరుగుతున్నాయి. ఈ రోడ్లో వర్షం పడటం వల్ల ఇంకా గుంతలు పెరుగుతున్నాయి, జారిపోతుంది. బండ్లు పెద్దవాళ్ళు మహిళలు అందరూ అనేక మంది తిరుగుతున్నారు ఈ రోడ్డుల్లో. ఇలా జారి పడిపోయి చనిపోవడం కూడా జరిగింది గత 2-3 రోజుల క్రితం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ రోడ్లను బాగు చేయడంలో, ఎందుకంటే మనకి శాంక్షన్ అయినాయి డబ్బులు వచ్చినాయి అని అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా బాగు చేయలేదు. వెంటనే రోడ్లు బాగు చేసి మురికి కాలువలు కట్టించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందా తుఫాన్ భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటన చేపట్టిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. నందివాడ మండలంతో పాటుగా పలు వరద ప్రభావిత గ్రామాల్లో పునరావాస కేంద్రాలను పరిశీలించిన అధికారులు. 28వ తేదీ అతి భారీ వర్షాలకు కురున్న దృష్ట్యా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు వెల్లడించిన కలెక్టర్. గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రాల్లో భక్తి శ్రద్ధలతో కార్తీక సోమవారం పూజలు. తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు చేరుకున్న భక్తులు. కార్తీక దీప పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్న మహిళలు. మంతా తుఫాను ప్రభావంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేసిన ఎమ్మెల్యేలు. వెలిగండ్ల రాము, వరలకుమార్ రాజా. ప్రజలకు సహాయంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యేలు. మత్స్యకారులు వారికి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ జేవీఆర్. కృష్ణా జిల్లాలో మంతా తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తుఫాను ప్రత్యేక అధికారిని ఆమ్రపాలి. జిల్లా అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసిన స్పెషల్ ఆఫీసర్. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.